హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి నిన్న ఒక అప్డేట్ వచ్చిందని నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా. సో అది ఏమిటో కూడా మీరు ఆ వీడియోలో తెలుసుకున్నారు. అంటే మనకి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి కాలేజ్లో కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకున్నా, అలాగే రెన్యువల్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఆప్షన్ అయితే వచ్చింది. సో మరి మీరు రెన్యువల్ చేసుకొని, అంటే పాతవారైతే రెన్యువల్ చేసుకోండి, ఈ సంవత్సరం చదువుతున్న వారైతే కొత్తగా అప్లై చేసుకోండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం. అలాగే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం కాలేజ్లో రెన్యువల్ చేసిన వారు, అలాగే కొత్తగా అప్లై చేసిన వారు సచివాలయంలో 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం అయితే నేమ్ వెళ్తుంది. సో అక్కడ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, 6 స్టెప్ వెరిఫికేషన్ ఫాము, అలాగే ఇంకా సచివాలయంలో ఏమైనా తీసుకురమ్మంటే అవి జెరాక్స్ కాపీస్ అనేవి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకొని వెళ్ళి సచివాలయంలో సబ్మిట్ చేస్తే వాళ్ళు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాతే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి గవర్నమెంట్ రిలీజ్ చేశాక. సో చాలామందికి కాలేజ్లో రెన్యువల్ చేసిన, అలాగే కొత్తగా అప్లై చేసినా కూడా కాలేజ్లో ఆధార్ అథెంటికేషన్ అనేది పెండింగ్ ఉంటుంది. అలా పెండింగ్ ఉంటే సచివాలయంకి నేమ్ అయితే రాదు. సో మరి కాలేజ్లో తంబు వేశాకే ఈ సచివాలయంలో మీకు నేమ్ అనేది వస్తుంది 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం. సో నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను వీడియోలో. ఇది సచివాలయంలో యొక్క లాగిన్ అన్నమాట. సో ఆ లాగిన్లో మీరు చూసినట్లయితే ఆర్టీఎఫ్ సెక్రటరేట్ వెరిఫికేషను ఫర్ 2024-25 కూడా ఎనేబుల్ అయ్యింది. ఇంకా ఎవరెవరి నేమ్స్ వచ్చాయని లిస్ట్ అయితే రాలేదండి. కానీ మీ యొక్క ఆధార్ నెంబరు, అంటే స్టూడెంట్ ఆధార్ నెంబర్ కొడితే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఇలా ప్రతి ఒక్కరు ఆధార్ నెంబర్ కొట్టి 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి 1 or 2 డేస్లో అయితే లిస్ట్ కూడా వస్తుంది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. మీ నేమ్ సచివాలయంకి రాలేదంటే మీరు కాలేజీలో తంబు వేయలేదనే అర్థం. మీ స్టేటస్లో ఆధార్ అథెంటికేషన్ పెండింగ్ అనే ఉంటుంది. అలా ఉన్న వాళ్ళైతే కాలేజీలో తంబు వేశాకే సచివాలయంలో నేమ్ అయితే వస్తుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో మీరు కొత్తగా అప్లై చేయాలనుకున్నా, అలాగే రెన్యువల్ చేయాలనుకున్నా కాలేజీలో చేసుకొని, అలాగే కాలేజీలో తంబు కూడా వేసిన తర్వాత ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది సచివాలయంలో కంప్లీట్ చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఓటీఏ పెండింగ్ అని చూపిస్తే అది మనకి డిస్ట్రిక్ట్ వాళ్ళు చేస్తారు. అది కూడా ఓటీఏ కంప్లీటెడ్ అనేది మనకి స్టేటస్లో వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ మనీ రిలీజ్ చేయగానే వెంటనే మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో అది కాలేజ్ అకౌంట్లో మనకి క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇంతకుముందు పే చేసిన అమౌంట్కి సంబంధించి మరి మనకి పే చేస్తారా లేదనేది ఇంకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి మనకి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ దీని గురించి ఏమైనా వస్తే నేను వెంటనే చేస్తాను. మరి పెండింగ్ అమౌంట్ ఎప్పుడు మనకి రిలీజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. సో మరి పెండింగ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా ప్రస్తుతానికి డేట్ అనేది ఇవ్వలేదు. మనకి ప్రాసెస్ అనేది నవంబర్ 30 లోపు చేసుకోండి అని నిన్న ఒక అప్డేట్లో డేట్ అయితే ఇచ్చారు కదా. అంటే మరి మనకి నెక్స్ట్ మంత్ అమౌంట్ రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దీని గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.